లండన్లోని సైన్స్ మ్యూజియంలోని అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీని 2024 మార్చిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు నుంచి నేటి వరకు 10 లక్షల మంది సందర్శకులు సందర్శించడంతో రికార్డు సృష్టించింది. ఈ గ్యాలరీలో స్థిరమైన ఇంధన ఆవిష్కరణలు, ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఉన్నాయి. డీకార్బనైజేషన్ ప్రాముఖ్యతను ఈ ప్రదర్శన హైలైట్ చేస్తుంది. దీనిలో యూకేతో పాటు అంతర్జాతీయ ప్రాజెక్టుల నుండి కూడా అనేక ఆవిష్కరణలు ప్రదర్శించారు. సైన్స్ మ్యూజియంలోని అవార్డు గెలుచుకున్న అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీ ప్రపంచం మరింత స్థిరంగా శక్తిని ఎలా ఉత్పత్తి చేయాలో, ఉపయోగించాలో వివరిస్తుంది. 2024 మార్చి చివరిలో ప్రారంభమైనప్పటి నుండి ఇది 10 లక్షల సందర్శకులను ఆకర్షించింది. వాతావరణ మార్పులను నియంత్రించడానికి అవసరమైన వేగవంతమైన శక్తి పరివర్తన, డీకార్బనైజేషన్కు ఈ గ్యాలరీ వివరిస్తుంది. గ్యాలరీలో సమకాలీన చారిత్రక వస్తువులు, డిజిటల్ ప్రదర్శనలు, ప్రత్యేకంగా రూపొందించిన నమూనాలు ఉన్నాయి. ఇవి మానవ ఊహా ఆవిష్కరణలు శక్తి వ్యవస్థల గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఎలా రూపొందించాయో వివరిస్తాయి. ఓర్కులోని హైడ్రోజన్ శక్తి నుండి భారత్లోని ఎర్రకోట ఎయిర్ కూలింగ్ పేకెట్లు, మొరాకోలోని సోలార్ ఫామ్ల వరకు యూకే, విదేశాల్లోని సాంకేతికతలు, ప్రాజెక్టులను ఈ గ్యాలరీ హైలైట్ చేస్తుంది. కుటుంబాలకు, పాఠశాల నమూనాలకు ఇది చాలా ప్రియమైన ప్రదేశం. ఇప్పటి వరకు 10,000 మందికి పైగా విద్యార్థులు విద్యా సందర్శనలో భాగంగా గ్యాలరీని సందర్శించారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ సాగర్ అదానీ మాట్లాడుతూ, ఎనర్జీ రెవల్యూషన్ ది అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీ 1 మిలియన్ మనసులను ప్రేరేపించి సుస్థిరత, ఆవిష్కరణల గురించి సంభాషణలు రేకెత్తించినందుకు మేము సంతోషిస్తున్నాం. అదానీ గ్రీన్ ఎనర్జీలో స్థిరమైన భవిష్యత్తు అనేది సాహసోపేతమైన ఆవిష్కరణ, సామూహిక చర్యలో ఉందని మేము నమ్ముతున్నామంటూ తెలిపారు.